మనకెందుకు అనవసరమా? అయ్యో నా పళ్ళన్నీ పోయాయే, నా పళ్ళన్నీ పోయాయే. అయ్యో నాకు న్యాయం చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరా? అయ్యయ్యో ఏమిటిదంతా? నన్నేం చేయమంటావమ్మా? ఈ ఊళ్ళో ఒక పొగరబోతున్నాడు. కారులో వస్తాడు, తర్రన పోతాడు, వచ్చే వాళ్ళని పోయేవాళ్ళని గుర్తుతూ ఉంటాడు. నా పళ్ళన్నీ ఇలా పడేసి నా వ్యాపారం పాటు చేశాడమ్మా. అడిగితే కొడతానికి వస్తాడు, నేనేం చేశానమ్మా? ఎందుకలా చేస్తాడు? వాడికి డబ్బుందని గర్వం అమ్మా. అలాగా? ఎంత పొగరే నీకు? ఎందుకే నా కారు కట్టొచ్చా? నీ కారు కట్టురాలా? ఈ కారు పెట్టుకొని అమాయకుల్ని ఏడిపిస్తున్నావే, నీ దుర్బుద్ధికి అడ్డొస్తున్నా. రావణని తమ్ముడా, దారి నువ్వదలరా దారి. ఇది ఫారెన్ కారే, నువ్వు తోలేది డాల్డా డబ్బా. మర్యాదగా దారుదులు, లేదా నీ మోటార్ బైక్ తో సహా నిన్ను తుక్కు తుక్కు చేస్తా. ఇది డాల్డా డబ్బానా? రే తగరం డబ్బా, నా బండిని నీ ఫారిన్ బండికేసి గుద్దించాను, నీ బండి దన్నని ఫారెన్ లో పడుతుంది. బెదిరిస్తున్నావా? తగరం డబ్బా. ఉండవే.
కారుకే పంచర్ అయింది. ఇంకోసారి అమాయకులు ఎవరినైనా ఏడిపించావో నిన్నే పంచర్ చేస్తాను. జాగ్రత్త. నా తల్లే, నా అమ్మే, నీకెంత ధైర్యం అమ్మా! ఆ వెధవని అలాగే భయపెట్టేశావమ్మా. నేనేం సేవ చేశానని? దేశానికి ఎందుకే, మన కాలేజ్కే సేవ చేశావు. ఆ చైర్మన్ గారు అబ్బాయి గోపాలకృష్ణుడు, అదే నే రాజశేఖర్, అతన్ని బజార్లో నిలబెట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చావని విన్నాను. ఆ న్యూస్ మీ అందరికీ ఎలా తెలిసింది? అదేనే, మన కాలేజీ ఆల్ ఇండియా రేడియో లేదు, అది నీ ధైర్యం గురించి ఊరంతా ప్రచారం చేస్తుంది. ఆల్ ఇండియా రేడియోనా? వాళ్ళెవరు? అదేనే రఘు. ఓ రఘు. రాణి, ఇది చాలదు, ఆ రాజశేఖర్ గర్వం అణచాలి. అవును, నాకు అలానే అనిపిస్తుంది. కానీ ఏం చేయడం? వాడిని అవమానించాలంటే ఒక మంచి సందర్భం ఉంది. కాలేజ్ లో స్టూడెంట్ సెలక్షన్ జరగబోతుంది. ప్రతి సంవత్సరం అతనే ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు. ఈ సంవత్సరం పోటీ చేసి అతన్ని ఓడిస్తే అతని గర్వం అడుగుతుంది. సరేనంటని ప్లీజ్. సరే, మీరంతా ఓకే అంటే నేను ఓకే. రాణి రాణి రాణి, వద్దు రాణి, అతనికి పోటీగా నిలబడద్దు రాణి, వాడు మహా మోసగాడు రాణి. మీరిలా భయపడ్డం వల్లే వాడికి పొగరు ఎక్కువైపోయింది. నువ్వు నిజంగా వాడికి పోటీగా నిలబడతావా? అవును, ఖచ్చితంగా వాడిని ఎదిరిస్తావా? ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో వాడిని ఎదిరించి గెలుస్తాను. ఆ? రాణి, నీకు నన్ను సాయం చేయమంటావా? నీతో కలిసి వర్క్ చేయమంటావా? వచ్చే ఏంట్రా? కొంప మునిగిపోయింది. ఈ కాలేజీ కట్టినప్పటి నుంచి నువ్వే ప్రెసిడెంట్ నువ్వే అనేది నిన్న పుట్టిన బిడ్డకు కూడా తెలుసు. నీకు సొంతమైన ఆ పదవికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయ్యా? అవును, ఎవర్రాది? చాలా ముఖ్యమైంది. ఆ రోజున నడివీధిలో మోటార్ సైకిల్లో వచ్చి మన కారుతో చెడుగుడు ఆడుకుని నిన్ను గిరికిలు కొట్టించిందే మన కాలేజీ తుఫాన్ క్వీన్ రాణి. అదే నీకు పోటీగా నిలబడుతోంది. గెలుస్తుందా? నన్ను ఎదిరించి గెలుస్తుందా? చెప్పడానికి వీల్లేదు, గాలిడిపోతుందో తెలియదు. రేయ్, ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోకూడదురా. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే దానంతు చూడాలి. తొందరపడకండి. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఒక కొత్త పద్ధతిలో నడిపిస్తాను. కానీ మనం గెలవాలంటే మన తరఫున ప్రచారం చేయడానికి ఆ గ్యాస్ నారాయణ స్వామి గారిని ఒక పట్టు పట్టి మన పక్కకి లాక్కోవాలి. నన్ను మీరందరూ చేరి గొప్పగా గ్యాస్ కొట్టాలంటున్నారే, ఈ దేశం బాగుపడుతున్నదయ్యా. నేను ఎందుకు గ్యాస్ కొట్టాలి? నా పరంపర రోజు పరంపర. ఇలా చూడు, ఇండియాని కనిపెట్టింది వాస్కోడి గామా, విజయవాడ కనిపెట్టింది మా అమ్మకి మా అమ్మ. అలాగా? అవును. అసలు ముందు ఈ విజయవాడకు వచ్చినప్పుడు ఈ గవర్నర్పేటలో ఒక కిల్లే ఉండేదట, అందులోనే ఆయన ఉండేవాట. కంపెనీ కోసం నలుగురిని రండయ్య అని పిలిచేట, అలాగే సిటీ డెవలప్ అయింది. ఎందుకు గ్యాస్? రే కుమార్, అక్కడ చూడరా, కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఏమిటో గొప్పగా గ్యాస్ కొట్టేస్తున్నాడు గ్యాస్ నారాయణ స్వామి. నారాయణ, నమస్కారం. నమస్కారం. రామా, బాగున్నా? బానే ఉన్నాను. మన రాజశేఖర్ లేడు, నుంచుంటున్నాడు. ఏమా కూర్చోమను? అది కాదయ్యా, మన కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నుంచుంటున్నాడు. చూసారా, ఇప్పుడేగా మన దేశ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాను. ఇది కాలేజీ ప్రెసిడెంట్. నువ్వు ఎలాగైనా సరే హెల్ప్ చేసి అతని ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలిపించాలి. నేనా? అవును. నేనా? అవును. అయ్యయ్యో, ఏంటయ్యా పచ్చగడ పచ్చిలాగా? నేను సహాయం చేయడానికి ఏం లేదు. ఇప్పుడే ఎక్స్పో 88 కోసం నేను జపాన్ వెళ్ళబోతున్నానే. ఎందుకు? అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం. అక్కడ జైంట్ వీల్ ఒకటి ఉంది. అవును. దాని అడుగున ఒక నట్టు ఊడిపోయింది. దానికోసం నన్ను రమ్మంటున్నారు. చాలా తప్పు. ఇది నట్టు ఊడిపోవడం. అది కాదయ్యా, నువ్వే వెళ్ళాలి. వేరే మాట్లాడకూడదు, నువ్వే హెల్ప్ చేయాలి. నన్ను హెల్ప్ చేయమని అందరూ అడుగుతున్నారు, కానీ నాకు హెల్ప్ చేయడానికి అంతే కదా. నీ ఖర్చుకి ఎంత కావాలన్నా రాజశేఖర్ ఖర్చు పెట్టమంటానయ్యా. ఎంతైనా సరే నేను ఇస్తాను. చెప్పరే, మన రాజశేఖర్ జయించినట్టే ఓట్ ఫర్ రాజశేఖర్. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఆఫ్రికాలో స్టూడెంట్ కాన్ఫరెన్స్ లో ఉండవలసిన వాడిని. అది వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాను? మన రాజా గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు తెలుగుదేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. అది అడిగితేందుకో మార్గం చెప్తాను వినండి. ఈ రోజు ఏ విద్యార్థి పరీక్ష రాసినా కూడా అతను సమాధానాలు రాస్తున్నాడో లేదో అనవసరం. అతను పరీక్ష పాస్ అవ్వాలి, డిగ్రీ ఇచ్చి తీరాలన్నదే మన లక్ష్యం. మిమ్మల్ని అందరినీ సోమరిపోతులు చేయడానికా? కాదు, మీరు అసలే సోమరిపోతులని వాళ్ళందరికీ ముందే తెలుసు. నన్ను మీరు ఎన్నుకుంటే తాడులాగి కొండను పడగొడతాను, సముద్రం నడిచి చూపిస్తాను అని గాలి కబుర్లు నేను చెప్పను. నా వల్ల చేతనైంది నేను చేస్తాను. మీ మంచి ఆశయాలన్నీ నిర్వాహకులతో చెప్పి మీ భవిష్యత్తు బాగుపడేలా పాటుపడతాను. ఉద్యోగాలు కొడితే ఏమడుగుతున్నారు? ఎంఏ చదివేవా, బిఏ చదివేవా అని అడుగుతున్నారు. ఎంఏకి ఒక పోస్టు, బిఏకి ఒక పోస్టు. పోస్ట్ అంటే ఏమిటి? స్తంభం. మిమ్మల్ని అందరినీ స్తంభాలనుకుంటున్నారు. తెలివిని గౌరవించరు, ఆ పేపర్ ని గౌరవిస్తారు. సో మాట్లాడకుండా పేపర్ కి పట్టం కట్టేద్దాం. అప్పుడు నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. ఆ సమస్యని అన్నగారు తీర్చగలిగారంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. ఆలోచించండి. నోబెల్ ప్రైజ్ తీసుకోబోయే రాజశేఖర్ మీకు కావాలా, లేక చీర సింగారించి ఎవరి చేతనో తాళి కట్టించుకుని వంట చేయబోయే రాణి కావాలా? రాజశేఖర, రాణి. ఓట్ ఫర్ రాణి, ఓట్ ఫర్ రాణి. నమస్కారం, నమస్కారం.
మా ప్రాణాలు తీసి ఆడపిల్లలారా సోదరిమణులారా అందరికీ నమస్కారం. ఈ అన్యాయాన్ని చూడండి. స్త్రీ జాతి కోసం పోరాడతాను అని చెప్పి ఈ అమ్మాయిలాగా డ్రెస్ చేసుకుందా చూడండి. పైన ఒక దోమతెర, కింద ఒక బప్పును ప్యాంటు. అంటే ఇది ఒక వన్నెల విసిరకర్ర. దీనిగా ఓటు అయిపోతున్నారు. ఆడవాళ్ళు ముందుకు రావాలి, నేను కాదండం లేదు. ఎంతో మంది ఆడపిల్లల్ని నేనే ముందుకు తీసుకొచ్చాం. కానీ స్వతహాగా కష్టపడి వచ్చారా? ఎందుకు పక్కన మగ తోడు పెట్టుకుంది అంటే మగవాళ్ళకే పవర్ ఎక్కువ. అందుకని చెప్తున్నాను సోదరిమణులారా, నీ ఓటు రాజశేఖర్కి. ఓట్ ఫర్ రాజశేఖర్. చైతే ఓట్ ఫర్ రాజశేఖర్. మీరు చెయ్యొద్దు. ఓట్ ఫర్ రాజశేఖర్. కానీ నా ఓటు నీకే వేస్తారు. మీరు చైతే వదిలేమ్మా. ఓట్ ఫర్ రాజశేఖర్. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ ఓట్ ఫర్ రాణి. ప్లీజ్ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ఓట్ ఫర్ రాణి. దయచేసి మర్చిపోకండి. నేను చెప్పేది వినండి. రాజశేఖర్కి ఓట్లు వేయండి. అతని దేశానికి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. అతను మాత్రం ప్రెసిడెంట్ గా వచ్చేస్తే మిమ్మల్ని అందరినీ మంత్రులు చేసేస్తాడు. నీకో శాఖ అందరికీ తలో శాఖ. ఓట్ ఫర్ 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 ఓట్ ఫర్. మేడం, నిన్ను చూసి నేను చాలా జాలి పడుతున్నాను. పాప నువ్వు ఆడపిల్లది. ఇలాగైనా నువ్వు ఎలక్షన్ లో ఓడిపోయి ఇంటికి వెళ్ళి అయ్యో అని ఏడుస్తావు. ఆడపిల్ల ఏడవడం చూస్తుంటే మేము ఊరుకోలేము. పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాం. మీరంతా ఆడపిల్లలా? నేను ఆడపిల్లలు అన్నాను. అందుకే అంటున్నాను, నువ్వు మాట్లాడుకున్నా విరమించుకో. మేడం, మీరు పోటీ చేయకుండా విరమించుకునేట్టయితే ఎంత డబ్బు ఇవ్వడానికైనా సరే మా గురువు రెడీ. గురువు తీసి పారేయండి. ఊరంతా కొల్లగొట్టి సంపాదించిన నీ డబ్బు నాకు అక్కర్లేదు. నువ్వెవరో, ఆ డబ్బు ఎలా సంపాదించావో నాకు తెలుసు. నీ గర్వం అణచాలనే నేను ఎలక్షన్ లో నుంచున్నాను. ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను. అది నీ వల్ల కాదు. గెలిచి తీరుతాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఏమిటి పందెం? నేను గెలిచి నువ్వు ఓడితే గుడ్డలు లేకుండా కాలేజ్ కాంప్లెక్స్ అంతా తిరిగి రావాలి. సరే, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకవేళ నేను గెలిచి నువ్వు ఓడిపోతే? నా చరిత్రలో లేదు. ఒకవేళ అలా జరిగిందే అనుకో. అలా జరిగితే నువ్వేం చెప్తావో నేను అలా చేస్తాను. ఓకే, ఏమిటో చెప్పు. ఇప్పుడు కాదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను. అమ్మా తల్లి, నీకు 10 ప్యాకెట్లు సిగరెట్లు కొనిస్తాను. నీకు చుట్టలే కొనిస్తాను. వీడికి గుడ్ల కొట్టు ఒకటి ఉంది. అందరికీ ప్రేమ చీరలే కొనిస్తాడు. చేత్తో గజం పత్త పట్టుకోకుండా కొలవకుండా ఇచ్చేస్తాడు. ఆశ్చర్యపోతారు. గాజులు కొట్టి ఇంకోటి నేను తీసుకున్నా కాదండు. అమ్మా తల్లి, నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. కొంచెం ప్లీజ్ ఓటేయమ్మా. ఓట్ ఫర్ రాణి, ఓట్ ఫర్. ఏంట్రా మా దగ్గర గురించి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? సోదరులారా, నేను చెప్పేది వినండి. పేళ్ళకి ఓటేయకండి. 10 ప్యాకెట్లు సిగరెట్లు. లంచం ఇస్తాను ఓటు అడుగుతున్నాడు. దేశద్రోహి వీడు. రై లోపల తోసేస్తారు. 7 సంవత్సరాలు 7 years ఇంప్రెసన్మెంట్. రై మర్చిపోకండి. ఓట్ ఫర్ రాణి, ఓట్ ఫర్ రాణి. దుర్మార్గుడా, నన్నే దేశద్రోహి అంటావుట్రా? అయ్యో, నా పరంపర గురించి తెలియకుండా మాట్లాడుతాడే. మా తాత ఎవరు తెలుసా? మా అవ్వకి మొగుడు సడన్ గా పోయాడు. అయ్యో, రిజల్ట్ ఇప్పుడే చెప్పేస్తున్నారే. సోదరులారా, ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే ఎలక్షన్లు జయప్రదంగా ముగించాం. లోపల ఓటు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు కొంచెం సేపట్లో రాజశేఖర్ గెలిచాడు అనే వార్త వస్తుంది. అతను గెలవగానే కళ్ళు పెద్దవి చేసుకుని సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రాణి నగ్నంగా కాలికి అంత రౌండ్లు కొట్టబోతుంది. రాణి గెలిచిందే. గ్యాస్ మాస్టర్, ఇప్పుడేమంటావు? ఇప్పుడేంటమ్మా, ఎప్పుడు అదే చెప్తాను. ఏమా, ఎలక్షన్ లో డబ్బులు చూపిస్తాను, సిగరెట్ కొనిస్తాను అంటేను ఓటిస్తారా? అదంతా ఓసి ఓటు, ధన మదం. అలా ఎవ్వరూ గెలవలేరు. న్యాయంగా వాళ్ళ కోరికలన్నీ చెప్పుకోవాలి, స్టూడెంట్స్ ని ఆకర్షించాలి. అందువల్లే ఆడవాళ్ళు గెలిచారు. రాణి వర్తిల్లాలి. ఏమే చేస్తావు? నేను ఎప్పుడే చెప్పాను బుద్ధిగా చదువుకుని ముందుకు రాని. నీకెందుకు ఎలక్షన్? నేను గడవే. ఏమా, వాడు ఓడిపోతే ఏదో కండిషన్ పెడతాన్నారే, ఇప్పుడు ఏదో చెప్పు. మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ వచ్చి తూ పోగిలి రాసుకెళ్ళిన పిరు. నువ్వు నన్ను నగ్నంగా తిరగమన్నావు. నేను నిన్ను చీర కట్టుకోమంటున్నాను. ఇది కట్టుకొని ఈ కాలేజ్ క్యాంపస్ అంతా ఓసారి తిరిగిరా. మన ఆస్తి ఏమిటి, అంతస్తు ఏమిటి? ఒక ఎలక్షన్ లో నిలబడ్డాడట, అమ్మాయి ముందు ఓడిపోయాడట, చీర కట్టుకుని గాడిదనెక్కి ఊరంతా ఊరేగాడట. ఎంత అవమానపడిన తర్వాత అక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చుండొచ్చు. ఏయ్, అది నీకు చీర కట్టలేదురా, నా గౌరవానికే సమాధి కట్టింది. ఒక ఎక్స్-ఎమ్మెల్యే, ఒక ఎక్స్-ఎంపీ, చైర్మన్ చంద్రశేఖర్ కొడుకు ఇటువంటి గతి పెట్టిందని బయటికి తెలిస్తే ఎవడ గౌరవిస్తాడ్రా? దీనికి ఇప్పుడేం చెప్తావు? ఏం చేయమంటావు? నన్ను అడుగుతున్నావా? నిన్ను ఈ స్థితికి తెచ్చిన ఆడదాని అహం అణచివెయ్యి. దాని కుటుంబానికే తీరని కళంకం ఆపాదించు. నేను చెప్పిందంతా చేసి నీ మోహన్ నాకు చూపించు. అప్పుడే నా కొడుకు అనిపించుకుంటాను. అదిగో సైకిల్ మీద పోతుంది, అదే రాణి. అవును, అదే అయ్యగారు చెప్పినట్టు తన అంతు తేల్చేయాలి. అవును, రండి, రండి.
కోపడకండి నాన్న. నేను వెంటనే అమ్మాయి ఊరెళ్ళి నువ్వెక్కడికి వెళ్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి బ్రతికినంత కాలం ఏడుస్తూనే ఉండాలి. అందుకోసం ఎన్ని తలలు తెగినా సరే పో. నువ్వు ఏమీ ఆలోచించద్దు. మా ఊరికి పక్క ఊళ్ళోనే రాణి వాళ్ళ కుటుంబం ఉంటుంది. రాణిలాగే ఆవిడకి ఒక అక్కయ్య కూడా ఉంది. వాళ్ళిద్దరూ కవల పిల్లలు, ఇద్దరూ ఒకేలాగుంటారు. దాన్ని అడ్డం పెట్టుకుని రాణి మీద పగ తెచ్చుకోవచ్చు. వెంటనే బయలుదేరు. అయ్యో నన్ను కాపాడండి. అయ్యో ఆపద కలుగుతుంది. కాపాడండి. అయ్యో అయ్యో నన్ను కాపాడండి. కాపాడండి. అయ్యో నన్ను కాపాడండి. అయ్యో ఏమైందండి? ఏదేదో అయ్యింది. కార్లో వెళ్లే మనిషి మాట్లాడకుండా పోవచ్చుగా. ఆంబోతో పోటీ పడతా. దీని గురించి మీకు తెలుసా? ఉదయం లేచింది మొదలు ఎవరికైనా ఉపకారం చేయండి నీకు నిద్రే రాదు. భాగ్యవంతుల బిడ్డ వీళ్ళ నాన్నగారికి నేనేం సమాధానం చెప్పాలి? అయ్యో లేవండి అమ్మా, నీటి వత్తగా. అయ్యో దెబ్బలు బాగా తగిలాయా? డాక్టర్ గారు పక్కనేనండి, రండి వెళ్ళి చూపిద్దాం. ఉండండి. ఇప్పుడు నొప్పులు లేవండి, ఎక్కడికి అక్కర్లేదు. ఏమండి మీరు నా ప్రాణం కాపాడారు. మా ఇల్లు పక్కనే, కాఫీ ఎదురుగాని మా ఇంటికి వచ్చేయాలండి. రే ఆ మాటలన్నీ వద్దురా. ఆశపడి పిలుస్తోంది. వెళ్ళకపోతే అమ్మాయి మనసు బాధపడుతుంది. ఆడపిల్లని ఏడిపించకూడదు. రా పోదాం. రండి. రా మెల్లగరా. రా. అమ్మా నానా కూర్చోండి. ఏమిటమ్మా ఇదంతా? ఎవరమ్మా వీరు? నమస్కారం అండి. కూర్చోండి. నానా ఈ నన్ను పెద్ద ఆపదలోంచి కాపాడారు. ఒక ఆంబోతు నన్ను తరవడం మొదలుపెట్టింది. పరిగెత్తాను వదిలిపెట్టలేదు. వీలైనంత వరకు దాన్ని ఎదుర్కొన్నాను. చివరికి ఆ ఆంబోతు తన కొమ్ములతో నన్ను పొడవడం మొదలెట్టిందా? అయ్యగారు ఎదురెళ్ళి దాంతో ఢీకుని బెదరగొట్టి పంపేశారంతే. సరైన సమయానికి మీరు దైవంలా వచ్చి కాపాడారు. అయ్యయ్యో, ఎందుకండి అంత పెద్ద మాటలు? ఆపదలో ఆదుకునేవాడు మనిషిగా పుట్టి ఏం ప్రయోజనం? ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే అయ్యగారి లక్ష్యం. ఇలా చూడండి, బాబు చేతికి కూడా దెబ్బలు తగిలాయి. వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. వద్దండి, నేను చూసుకుంటా. ఏమిటి ఎలా చూస్తున్నారు? ఇద్దరూ ఒకే పోలికల్లో ఉన్నారనా? నాకిద్దరు అమ్మాయిలు, కవల పిల్లలు. ఒక అమ్మాయి ఇది, పేరు ఝాన్సీ. రెండవది రాణి, విజయవాడలో కాలేజీలో చదువుతోంది. బాబు మీరెవరో చెప్పలేదే? నాది విజయవాడ అండి. ఎక్స్ మేయర్ చంద్రశేఖర్ గురించి వినే ఉంటారు. అవునండి, వీళ్ళ నాన్నగారికి చెప్పలేనంత ఆస్తి, చెప్పలేనంత స్థితి, చెప్పలేనంత బంగాళాలు, చెప్పలేనన్ని. చాలా సంతోషం. బాబు పేరేంటి? అదే నా పేరు రాజశేఖర్. అదే ఝాన్సీ లోపలికి వెళ్ళి అబ్బాయి తినడానికి ఏమైనా తీసుకురామ్మా. పర్వాలేదండి, మేము వచ్చేటప్పుడు భోజనం చేసి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరి ట్రావెలర్స్ బంగ్లాలో 2 రోజుల నుండి గాయాలు తగ్గిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం. సరే బాబు, ఆరోగ్యం కాపాడుకోండి. మీరు ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నా ఇంట్లోంచే భోజనం వస్తుంది. ఎందుకండి మీకు ఈ శ్రమ? ఇందులో ఏముంది శ్రమ? మీరు చేసిన సహాయం కంటేనా? మరైతే మేము వస్తామండి. వస్తామండి. అవునవును, కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిల్ని చూడగానే వీరత్వం పొంగుకొస్తుంది. కానీ నాకు అలాంటి కథలకే ఉండదేమి. నువ్వు మగాడివి కాదని అర్థం. ఝాన్సీ వస్తుంది. రామ్మా, కరెక్ట్ గా బాగా ఆకలేసే టైంకి వచ్చావు. తొందరగా వడ్డించి ఇద్దరం భోంచేస్తాం. అయ్యయ్యో నేను ఒక్కరికే భోజనం తీసుకొచ్చానే. ఏ? నువ్వు పనివాడివి వెళ్ళిపోయింటావు అనుకున్నాను. అలా కాదండి, ఇతను నా ఫ్రెండ్ అంటాడు. రేపటి నుంచి ఇద్దరికి తెస్తానే. పర్వాలేదు. ఏంట్రా ఒక భోజనం వచ్చింది? రేయ్, అయ్యో నేను మర్చిపోయాను. నాకు ఈవేళ వ్రతం. నేను బయటికి వెళ్ళి టిఫిన్ తింటాను. నువ్వు మొత్తం మెక్కేసి. వస్తాను. ఓకే. చాలు 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 చాలు. చాలా. అయ్యో ఏమిటండి ఇది? మా తాతయ్య ఎంత తింటాడో తెలుసా? ఆయనకి 90 ఏళ్ల వయసు. ఇప్పుడు ఆంబోతులు వదిలితే పట్టుకుంటాడు. ఏంటమ్మా
ఏంటమ్మా ఇది? ఎంత తినగలను? ఇలా చూడండి, మీరు ఇదంతా తింటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అంతేనంటాం. భోంచండి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. జలకాలాటలలో కిలకిల పాటలతో ఏమి హాయి. భక్తి మనిషి త్వరగా రావాలి, భోజనం చల్లారిపోతుంది. తవ్వలేదు, బయటకు వెళ్ళాను. అయ్యయ్యో, ఎక్కడున్నా చెప్పండి, నేను తీసుకొచ్చిస్తాను. అదిగో ఆ మంచం మీద ఉంది. ఈ భక్తి వాళ్ళంతా ఇంతే, అన్ని మర్చిపోతారు. ఎలా అందివ్వాలి? చెయ్యొస్తోంది చూడు. ఎక్కడొస్తోంది? ఇక్కడ. త్వరగా భోజనం పెట్టమ్మా. అయ్యో, ఇలాగేనా? ఆకలేస్తుందంటుంటే. అయ్యో 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 అయ్యో, నొప్పి పెడుతోంది. ఏ? ఆ రోజు ఆంబోతులు పట్టుకునేటప్పుడు దెబ్బ తగిలింది, నొప్పి పెడుతోంది. అయ్యో, మరి ఎలా భోంచేస్తారండి? ప్లీజ్ కలిపివ్వు. రెండు చేతులు చాపండి. చాలు. తినండి తినండి. నీళ్ళు నీళ్ళు ఆ? నీళ్ళు. అయ్యో, బస్తీ మనిషి, బస్తీ మనిషి, ఏంటి బస్తీ మనిషి అలికిడలేదు? ఏమండి, ఇవాళ మంచి భోజనం తీసుకొచ్చాను. అయ్యో, ఏమిటండి, ఏమైంది? చలికి తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతానేమో నాకు భయంగా ఉంది. అయ్యో పాపం, ఏం లేదండి, బయట వర్షం వచ్చేట్టుంది, అందుకే చలి. మీరు ఇలాగే పడుకోండి, నేను బయటికి వెళ్ళి చితుకులు తీసుకొచ్చి వంట పెడతాను. 5 నిమిషాలు వచ్చేస్తాను. ఏమండి, లేవండి, ఏమండి, రండి, మెల్లిగా కూర్చోండి. కరిగి వానపడు వేళ ఇది, వరసలు కలిసేనే వలపులు రేగేనే. మేఘం కరిగి వానపడు వేళ ఇది, వరసలు కలిసేనే వలపులు రేగేనే. తలపులలోన తడిసెను అందం, తలపులలోన తడిసెను అందం. మేఘం కరిగి వానపడు వేళ ఇది,
తన్నన్నాని నాని నాని తన్నన్నాని నా కదిలే వయసే కన్నులా నిలిచే తీయని ఈ వేళ తీరని వలపేళ ఊరికే వయసే మనసున తోచే తలపులలోన తడిసెను అందం తలపులలోన తడిసెను అందం మగతే విడదే ఆశలు పండనిదే నీ ఒడి చేరనిదే మనుషులు కలవాలి మనసులు నవ్వాలి ఊహలు ఊరించు నీ వగలను కురిపించు ఊహలు ఊరించు నీ వగలను కురిపించు నీలో నాలో రేగెను వేగం మేఘం కరిగి వానపడు వేళ ఇది వరసలు కలిసేనే వలపులు రేగేనే తలపులలోన తడిసెను అందం తలపులలోన తడిసెను అందం తన్నానే నానే నానే తనే నానే నానా నానా తన్నన్నాని నాని నాని తన్నన్నాని నా తన్నన్నాని నాని నాని తన్నన్నాన తన్నన్నాని నాని నాని తన్నన్నాని నా ఛాన్స్ వస్తుంది సరే నువ్వు అమ్మాయితో మాట్లాడుతుండు నేను వెళ్ళి కార్ రెడీ చేస్తానా ఏదో చెయ్యి బస్తీ బాబు అరే ఝాన్సీ ఏమిటండి ఎక్కడికి వెళ్తున్నారు ఊరికి బయలుదేరుతున్నాను ఊరికా చెప్పనే లేదే చెప్పకుండా వెళ్ళిపోతానా నేనే నీతో చెప్పాలనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చేసావు ఝాన్సీ చూడమ్మాయి ఏయ్ ఏమైంది కమాన్ ఇలా చూడు ఏయ్ నా మాట విను నువ్వేమీ దిగులు పడకు నేను మా ఊరెళ్ళి మా నాన్నతో చెప్పి మీ నాన్నతో మాట్లాడమని మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను ఓకే కమాన్ మై డియర్ డార్లింగ్ కమాన్ నవ్వు నవ్వు ఇలా నవ్వుతూ ఉండాలి ఓకే ఇదిగో నా ఫోటో ఇస్తాను నువ్వు చూసుకుంటూ ఉండాలి ఓకే ఏది నవ్వు కనిపించదే దట్స్ రైట్ నువ్వు ఇంటికి వెళ్ళు నేను బాక్స్ తీసుకుని వెనకాలే వస్తాను ఓకే క్యారీ ఎవరో పరాయి వాళ్ళ కాకుండా సొంత మనిషి ఒకడు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏమిటండి సొంత వాళ్ళు కాకూడదా ఏమిటి? వాళ్ళ అమ్మగారికి ఇతనొక్కడే కొడుకు, అంత ఆస్తికి ఇతనొక్కడే వారసుడు. మీ ఇంటికి అల్లుడిగా రావాలని ఆశపడుతున్నాడు, సిగ్గుతో ఇబ్బంది పడుతున్నాడు. నిజమేనా? నేను మా నాన్నగారితో వచ్చి చెప్దాం అనుకున్నాను, ఈలోగా వీడు తొందరపడ్డాడు. బాబుకి అలాంటి ఉద్దేశం ఉంటే నేను చాలా అదృష్టవంతులం. నేను విజయవాడ వెళ్ళి త్వరలోనే మా నాన్నగారితో తిరిగి వస్తాను. సరే మంచిది.
దొంగ